ఆన్ స్క్రీన్ ఎవరితో అయినా రొమాంటిక్ సీన్ చేయాలి అనుకుంటే ఏ హీరోతో చేస్తాం? అందరు హీరోస్ అంటే ఇష్టమే మనకి, కాకపోతే నాకంటూ ఒక ఫేవరెట్ ఏంటి అని అంటే రామ్ అంటే రామ్ పోతినేని. దుంప తెంచేసవే. ఆ ఇసుకలో చేస్తాం ఇద్దరం ఇట్లా ఇసుక పోస్తాం. ఇప్పుడు రామ్తో నువ్వు ఇసుకలో డాన్స్ చేయాలను? ఇసుకలో ముఖం మీద దన్న కొడతా ఉంటే నేను ఒక రొమాంటిక్ సాంగ్ మన శ్రీదేవి డ్రామా కంపెనీలో చేయాలి. అది ఆయిల్, వాటర్, డ్రై ఐస్, ఫుల్ రొమాంటిక్ గా ఉంటది. నీకు 3 ఆప్షన్స్ ఇస్తా. 1 నరేష్, మన పటాస్ ప్రవీణ్, హైపర్ రాధి గారు. ఖచ్చితంగా నరేష్ తో చేస్తాను. నేనే వాడిని ఎత్తుకోవచ్చు, తిప్పొచ్చు, మొత్తం ఇట్లా చెయ్యొచ్చు. మొత్తానికి నరేష్ అయితే ఓకే నీకు? డబుల్ ఓకే. మన జబర్దస్త్ లో అవ్వచ్చు, ఈ ఫీల్డ్ లో నీకు ఎవరు మంచి ఫ్రెండ్స్ రా? నాకు నరేష్, జితన్న, బాబన్న, భాస్కర్ అన్న నేను అన్న అనుకుంటా, కానీ లైక్ ఫ్రెండ్ టైప్ లోనే కాబట్టి మనకు ఒక ఫాదర్ లాగా భాస్కర్ అయితే. ఫాదర్ ఏజ్ ఎక్కువనే, కాకపోతే మా టీమ్ లెక్క, ఎందుకంటే నేను వేరే టీం వాళ్ళతో ఎక్కువ నేను ట్రావెల్ చేయలేదు, నేను టైం స్పెండ్ చేయలేదు. ఎట్లా ఉంటుందిరా భాస్కర్ది నీది బాండింగ్? అసలు మామూలుగా ఉండదు అక్క. బేసిక్ గా నాకు అన్నలు ఎవరు లేరు కదా, అసలు వాళ్ళతో నేను ఎలా ఉంటాను, ఆ బాండింగ్ అనేది నాకు తెలియదు. కానీ అన్న టీమ్ లోకి వచ్చిన తర్వాత ఒక అన్నలాగా, అంటే ఎప్పుడైనా తిట్టడం కానీ జరుగుతుంది, నేను ఏడవడం జరుగుతుంది, మళ్ళీ కామ్ అవ్వడం, సారీ అవన్నీ కామనే. కాకపోతే నాకు ఒక బాండింగ్ మంచి అనిపిస్తుంది. నిజంగా నాకు అన్న ఉంటే బాగుండు అనిపిస్తుంది. అండ్ ఇంకోటి, అసలు మేము ఈవెంట్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏదో టీమ్ లీడర్ లెక్క, అరే ఇట్లాంటి ఈ అసలు ఏది కావాలన్నా సరే, ఏం తింటావు చెప్పు, ఆర్డర్ చెప్పు, అది ఇది అని చాలా బాగా చూసుకో. అసలు ఆయన మనీ ఇవ్వడం విషయంలో కానీ, టీమ్ ని మొత్తం కేర్ చేయడం కానీ. అండ్ ఇంకోటి, ఆయన తిట్టేది కూడా స్కిట్ ఎప్పుడైనా మేము ఏదైనా డల్ గా అనిపించినప్పుడు, అది కాదమ్మా ఇది కాదమ్మా అది అంటారు తప్పించి, స్కిట్ అయిపోయినాక అసలు ఏముండదు. మనిషి రగ్గడగా ఉంటాడు కానీ మనసు మాత్రం వెన్నంటావు. దూది మొత్తం కరిగిపోద్ది. కొన్ని స్టార్స్ ట్యాగ్స్ ఇస్తాను, అవి ఎవరెవరికి సెట్ అవుతాయో చెప్పాలి. డన్. కామెడీ స్టార్ అది అన్న కింగ్ అంటావా? అసలు మనం మొత్తం జబర్దస్త్, మనం మల్లెమాలలో అసలు ఇలా గాల్లో కూడా కామెడీ చేయగలడు ఎవరైనా ఉన్నారు అని అంటే అదేనే. ఫేక్ స్టార్ నాకు అలా ఎవ్వరు కనిపించలేదు అక్క, సీరియస్ గా. బిల్డప్ స్టార్ నరేష్. చిన్నగా మాది ఉన్నది ఇంత అయితే ఆకాశాన్ని అందుకునే మాటలు మాట్లాడతాడు. నేను బేసిక్ గా అందంగా ఉంటాను కదా. కన్నింగ్ స్టార్. సో ఇప్పుడు ఎవరికో ఒక ఇవ్వాలి కదా, భాస్కర్ అన్నకి ఇచ్చేయి. భాస్కర్ గారు మీకు కన్నింగ్ స్టార్ అంట. సాక్రిఫైస్ చేయడం. నువ్వు ఇది అడుగుతావని తెలియక నేను అది చెప్పేసాను ఏదో ఒకటి ఇవ్వాలని, కానీ నిజంగా సాక్రిఫైస్ భాస్కర్ అన్నకి పక్కా ఒక 2 అవార్డులు ఇస్తే పోయేదేముంది, పడుంటాయి కదా, ఇచ్చేద్దాం. అంతే అంట. సాక్రిఫైస్ ఇచ్చేద్దాం, కన్నింగ్ ఇచ్చేద్దాం. అలానే ఫైమా, ఈ సొసైటీలో ఏదైనా మార్పు తీసుకురావాలి అంటే నువ్వేం తీసుకురావాలనుకుంటావు? అంటే అమ్మాయిని అబ్బాయిని ఈక్వల్ గా చూస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం. ఇప్పుడు అందరూ గోల్ పెడుతున్నారు, అమ్మాయిలే నెంబర్ 1 ప్లేస్ లో ఉన్నారు, అబ్బాయిలే ఎందుకు పనికి రాకుండా ఇట్లా చేసేస్తున్నారని గోల చేస్తున్నారు. అబ్బాయిలు అంటారు, కానీ అబ్బాయిలు కూడా మంచోళ్ళు ఉంటారు, అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, అన్ని ఉంటాయి. ఎక్కడో కొంతమంది వల్ల అట్లా అబ్బాయిలకు పేరు వచ్చేసింది తప్పించి, బేసిక్ అమ్మాయిలు కూడా చాలా ఉంటాయి విషయాలు, కానీ అది బయటికి రాదు. ఎందుకంటే అమ్మాయి అనే ఒక సింపతి వచ్చేస్తుంది కాబట్టి అమ్మాయిలు ఇలా కనిపిస్తున్నారు తప్పించి, అబ్బాయిలకు కూడా ఎమోషన్ ఉంటది, వాళ్ళు కూడా ఫీల్ అవుతారు, వాళ్ళు కూడా అన్ని ఫేస్ చేస్తుంటారు. సో ఇద్దరు ఈక్వల్ అని అడిగితే. సరే, ఈ జిమ్మిడి సంగతి ఏంట్రా? అది నీ వల్లనే వచ్చింది. అన్ని జిమ్మిడి ఎంత వరకు తీసుకొచ్చిందిరా? నీ మీద వేయడం ఇంకా హైలైట్, దానికి ఒక అర్థం వచ్చింది. జిమ్మిడి అంటే ఏంటి మొదలు నాకు కూడా తెలియదు, ఆ ఫ్లోలో వచ్చేసింది. కానీ జనాలు ఏమనుకున్నారంటే అది ఒక బూత్ టైప్ లో తిట్టింది అని అనుకున్నారు తప్పించి, నాకు తెలీదు జిమ్మిడి అంటే ఏంటో. అవునా, నాకు కూడా తెలీదు. బట్ జిమ్మిడికి ఒక కొద్దిగా ప్రాక్టీస్ లో ఇదంతా ఏమి చేయలేదు, మేము కొన్ని లైవ్ లో చేస్తుంటాం. ఫైమా నేను అనుకోని చేస్తాను. నీకు గుర్తుందో లేదు, ఆ నెట్ ది కూడా మనము డైరెక్ట్ చేసాం. నెట్ ఉంది అని అంటే ఇది ఉంది తీసుకో అని చెప్పి, అది కూడా హైలైట్ అయిపోయింది. సో అవన్నీ. అండ్ నీకు నాకున్న బాండింగ్ అంటే, నీ ప్లేస్ లో వేరే వాళ్ళు ఉండి ఒకవేళ అదే ప్లేస్ లో నేను జిమ్ని అంటే, అది తెలంగాణ సైడ్ కొద్దిగా ఒక పదం చేంజ్ అయితే అది బూత్ కిందికి వచ్చేస్తుంది. అవునా? అప్పుడు వాళ్ళు తీసుకోకపోయింటే అది ఖచ్చితంగా అది వర్కౌట్ అయ్యేది కాదు. సో మన ఇద్దరు బాండింగ్ వల్ల చాలా హైలైట్ అయినవి ఉన్నాయి. నాది చాలా ట్రెండింగ్ కూడా మన ఇద్దరు డైలాగ్ చాలా అయ్యాయి. ఇమ్ముని తిట్టుండే కదా ఒక స్కిట్ లో, ఆడోడా. అసలు అందులో కూడా వాడు చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశాడు. బేసిక్ గా అది ఏదో నేచురల్ గా చేసేసాడు కదా, దాని వల్ల కనెక్ట్ అయ్యారు జనాలు. 2-3 డైలాగులు ఫేమస్ అయిన డైలాగులు చెప్పరా? ఇప్పుడు యాక్షన్ కి రియాక్షన్ కదా. నేను ఒక డైలాగ్ చెప్తాను, దానికి నువ్వు ఇవ్వు. ఈ గ్లామర్ బ్యూటీని తట్టుకోవాలంటే చాలా కష్టం తెలుసా? యు బ్లడీ జిమ్డి.
కొన్ని ఇంగ్లీష్ పదాలు మాట్లాడతావు కదరా, నా కోసం కొన్ని ఇంగ్లీష్ మాట్లాడావు. సమ్ టైమ్స్ బట్ నాట్ నో బికాజ్ ఐ డోంట్ నో ఇంగ్లీష్.